హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వరాగ్స్ కిచెన్. ఈరోజు స్వరాగ్స్ కిచెన్స్లో మన రెసిపీ వచ్చేసి సింపుల్ ఎగ్ బుర్జీ కర్రీ అండి. స్పైసీగా సింపుల్గా ఎగ్ బుర్జీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 4 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, నేను 3 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో మనము ఆవాలు జీలకర్ర వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఇలా మిక్స్ చేసుకుందాం. ఎగ్ బుర్జీ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. వితిన్ 10 మినిట్స్లో మనకు కర్రీ అన్నది ప్రిపేర్ అయిపోతుంది. కర్రీస్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇన్స్టెంట్గా కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టెంట్గా చేసుకోవాలి, ఏం లేదు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనము ఆనియన్స్ వేసాక సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అన్నవి బాగా ఉడుకుతాయి. సో ఇప్పుడు నేను సాల్ట్ వేసి బాగా కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా మీకు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను క్వాంటిటీ అన్నది చెప్పలేదు. సో 4 ఆనియన్స్కి ఎంత కావాలో అంత వేసుకున్నాను. కొంచెం సేపు మగ్గనిద్దాం. నెక్స్ట్ ఒక 5 మినిట్స్ వరకు అలా లిడ్ క్లోజ్ చేసి తీసాక ఈ విధంగా అవుతుంది మనకు. ఇలా కొంచెం బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అన్నవి ఇలా వస్తాయి. ఈ విధంగా వచ్చే వరకు మీరు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా నేను మిక్స్ చేసుకున్నాను. దీంట్లో మనం చిటికెడు పసుపు వేసుకుందాం. కొంచెం కారం యాడ్ చేసుకుందాం. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. సో మీకు స్పైసీ ఎలా ఉంటుందో దాన్ని చూసి మీరు యాడ్ చేసుకోండి. కొంచెం ఎగ్ కర్రీ అన్నప్పుడు స్పైసీగా ఉంటేనే బాగుంటుందని నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను. ఆబ్వియస్లీ స్పైసీయే మేము తింటాం కాబట్టి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుందాం. కారం వేసుకున్నాం, ఉప్పు వేసుకున్నాం, పసుపు వేసుకున్నాం. అండ్ వీటన్నిటిని బాగా ఇలా కలిపేసుకుంటున్నాం. సో ఇలా కలుపుకున్నాక దీంట్లో ఎగ్ బీట్ చేసి వేసుకుందాం. ఎగ్ ఇలా పగలగొట్టేసి ఎగ్స్ వేసుకుందాం. ఇలా అన్ని ఎగ్స్ని మీరు వేసేసుకోండి. ఈ విధంగా ఎగ్స్ని నీట్గా పగలగొట్టేసి ఎగ్స్ని వేసుకోండి. నేను టోటల్గా 4 ఎగ్స్ వేసుకున్నాను. వేసుకున్నాక కొంచెం ఇలా అటు ఇటు పూర్తిగా కదిలించకుండా ఇలా మామూలుగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను పైన నేను. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్నాక మనము దీన్ని లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ అండి ఈ విధంగా మనకు కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది. సో ఇలా ఎగ్గా వచ్చేస్తూ ఉంటుంది మనకు. కొంచెం మామూలుగానే కలుపుకొని మనం పెట్టుకుంటే ఈ విధంగా ఎగ్ టెక్స్చర్ అన్నది వస్తుంది. సో ఇలా మీరు కావాలనుకుంటే మొత్తంగా కూడా కలిపేసుకోవచ్చు. ఎగ్స్ ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా కూడా మీరు నార్మల్గా కూడా ఎలా కావాలంటే అలా మీరు కలిపేసుకోండి. సో ఫైనల్గా మన ఎగ్ కర్రీ అన్నది రెడీ అయిపోయిందండి. సో సింపుల్ ఎగ్ కర్రీ రెసిపీ చూసారు కదండి. ఇలాంటి రెసిపీస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.